ललिता सहस्रनामस्तोत्रम् ध्यानम् अरुणां करुणान्तरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्। ఐదవ శ్లోకం. అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థలశోభితా ముఖచంద్రకళంకాభా మృగనాభివిశేషకా. అష్టమి చంద్ర విభ్రాజ అంటే అష్టమి నాటి చంద్రుని కళతో ప్రకాశించు నుదురు కలిగినది అని ఈ నామము యొక్క అర్థము. సర్వశక్తి సంపన్నమయి లోకబాంధవి దేవదేవి అయిన ఆ జగన్మాత అష్టమి నాటి చంద్రుని కళతో ప్రకాశించు నుదురు కలిగినది. ఆ దేవదేవిని అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని స్తుతించుచున్నాము. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ముఖచంద్ర కళంకాభ అంటే చంద్రబింబము వంటి ముఖము కలిగిన జగజ్జనని మృగనాభివిశేషక. తన నుదుటన ధరించిన కస్తూరి తిలకము ఆ చంద్రుని ఎందున్న నల్లని మచ్చవలేయున్నదని ఈ నామము యొక్క భావము. అందులకే ఆ శ్రీమాతని ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక అని స్తుతించబడుచున్నది. ఆరవ శ్లోకం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఈ నామములో కూడా ఆ దేవి యొక్క ముఖ సౌందర్యమునే వర్ణించబడుచున్నది. వదనస్మర మాంగళ్య అంటే మన్మధుని మంగళకరమైన గృహమునే ముఖముగా కలిగిన దేవి. గృహతోరణ చిల్లిక ఆ దేవి యొక్క కనుబొమ్మలు ఆ గృహమునకు కట్టిన తోరణముల వలె బాసిల్లుతున్నవి అన్నది ఈ నామము యొక్క అర్థము. కనుకనే ఆ దేవిని వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక అని స్తుతించబడుచున్నది. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. శ్రీదేవి యొక్క ముఖమునందు కల వెలుగును జలప్రవాహముగాను కనులు ఆ ప్రవాహమునందు సంచరించు మీనములుగాను ఈ నామమందు స్తుతించబడినది. మీనములు అంటే చేపలు. మీనములు తన సంతతిని చూపులతోనే ఎట్లు సాకునో జగన్మాత కూడా తన చూపులతోనే తన భక్తులకు సకల సంతోషాలను కలుగచేయును. అందులకే ఆ దేవి వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన అని స్తుతించబడుచున్నది. విన్నారు కదా, ఈరోజు 5, 6 శ్లోకముల అర్థములు తెలుసుకున్నాము. ఇప్పుడు మొదటి 6 శ్లోకాలు కూడా 2 సార్లు పారాయణ చేద్దాము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక
నిజారుణప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండమండలా చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణిశ్రేణీ కణత్కోటీరమండితా అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థలశోభితా ముఖచంద్రకళంకాభా మృగనాభివిశేషకా వదనస్మరమాంగళ్యా గృహతోరణచిల్లికా వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచన. మరొక మారు ఈ 6 శ్లోకాలను పారాయణ చేద్దాం. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవకార్యసముద్యతా ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా ఉద్రాగస్వరూపపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయకా నిజారుణప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండమండలా చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణిశ్రేణీ కణత్కోటీరమండితా అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థలశోభితా ముఖచంద్రకళంకాభా మృగనాభివిశేషకా వదనస్మరమాంగళ్యా గృహతోరణచిల్లికా వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచన. ఓం శ్రీమాత్రే నమః.